నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డివైడర్ను దాటి పక్క రోడ్డుపైకి వెళ్లిన ట్రావెల్స్ బస్సు, ప్రయాణికులు సురక్షితం. కర్నూలు శివారులో ప్రమాదం. పెట్టుబడుల గ్రౌండింగ్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 2 నెలల్లోగా 54 ప్రాజెక్టులకు పునాది వేసేలా ప్రణాళిక. ఖరీఫ్లో ఇప్పటికి 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేశామన్న నాదెండ్ల. సమ్మెకు దిగిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, వారానికి 5 రోజుల పని విధానం అమలుకు పట్టు. అమెరికాలో ఈశాన్య రాష్ట్రాలపై మంచు తుపాను పంజా. కరెంటు తీగలు తెగి లక్షలాది ఇళ్లకు నిలిచిన సరఫరా. కర్నూలు సమీపంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి అవతలి వైపు రోడ్డుపైకి వెళ్లి ఆగింది. బస్సులో 29 మంది ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులందరినీ మరో బస్సులో గమ్యస్థానాలకు పంపారు. ప్రమాదానికి అతివేగం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 42 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా కంచర్లపాలెంలో రైతులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే నగదు జమ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ని రైతులు సత్కరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సన్నబియ్యం రకాల ధాన్యం పండించాలని మంత్రి రైతులకు సూచించారు. మీరు ఉదయం ధాన్యం మా రైతు సహాయ కేంద్రాల ద్వారా మీరు సిద్ధం చేసుకుంటే అదే రోజు 4 మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 24 గంటలు కాదు, 6 గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టు తప్పకుండా మేము ఒక ప్రక్రియని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కొన్ని విత్తనాలు ఎప్పటించో సాంప్రదాయబద్ధంగా మనం వేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు వాడే బియ్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మార్పు వచ్చింది సమాజంలో. చాలా మంది ఆ వెరైటీస్ తీసుకోవడం లేదు. అయినా కానీ ప్రభుత్వం మేము కొనుగోలు చేసి ఈ సెంట్రల్ ఫుడ్ లోకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది కాబట్టి ఆ వెరైటీ తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. ఆ వెరైటీ తీసుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి తీసుకోగలిగాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం బీపీటీ కానీ సోనా మసూరి కానీ ఈ సన్న బియ్యం గురించి ఎక్కువగా మన ఇళ్లలోనే మనం అదే వాడుతూ ఉన్నాం కాబట్టి ఏదైతే ప్రిఫర్డ్ వెరైటీ అంటారు, దయచేసి రైతు సోదరులందరూ కూడా ముందు నుంచి ఆలోచించి ఆ మార్పు వ్యవసాయ రంగంలో తీసుకురావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2 నెలల్లోగా 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వాటిలో ఇప్పటికే 8 కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకా 41 కొత్త ఎంఓయూలు, ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న 5 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కసరత్తు సాగుతోంది. వాటి ద్వారా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3,71,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ కానున్నాయి. తద్వారా 1,24,000 మంది ఉపాధికి పునాది పడనుంది. ఇప్పటి వరకు 14 సార్లు సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి వివిధ రంగాలకు చెందిన 211 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. 8,74,705 కోట్ల పెట్టుబడులతో 8,35,675 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆయా సంస్థలు డిపిఆర్లు సమర్పించాయి. వాటిని దశల వారీగా గ్రౌండింగ్ చేసే చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. ఆయా కంపెనీలకు ఇప్పటికే అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 52,000 కోట్ల అంచనాలతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచిస్తోంది. తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు, ప్రజారోగ్యం, వీధి దీపాలు ఇలా వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి రోడ్డు మ్యాప్ రూపొందిస్తున్నాయి. పట్టణీకరణతో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రహదారులు, వరద నీటి కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, ప్రజారోగ్యం అంశాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పట్టణ వాసులకు ప్రస్తుతం అందిస్తున్న సేవల్లో లోటు భర్తీ చేయడంతో పాటు వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కేంద్ర పథకాల సమర్థ వినియోగంతో పాటు పురా నగరపాలక సంస్థల నిధులతో పట్టణాల్లో మెరుగైన సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2028 నాటికి 52,000 కోట్లతో ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పట్టణ జనాభా 29.47% నుంచి 37% పెరిగిందని అంచనా. విశాఖ, విజయవాడ నగరాలు విస్తరించగా గుంటూరు జనాభా 10 లక్షలకు చేరువలో ఉంది. నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, కర్నూలు, అనంతపురం, కడప నగరాలు ఏటేటా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని 123 పుర, నగరపాలికలు, నగర పంచాయతీల పరిధిలో ప్రస్తుతం 20,513 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా కొత్తగా 1,450 కిలోమీటర్ల మేర సిమెంటు, తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కొత్తగా వెలుస్తున్న చాలా కాలనీల్లో పురా నగరపాలక సంస్థల సాధారణ నిధులతో అక్కడ రోడ్లు వేయనున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో కొత్తగా 23,611 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు 4,849 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇక ప్రతిరోజు 302.01 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేలా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం రోజు వస్తున్న 1957 మిలియన్ లీటర్ల మురుగునీటిలో 533.65 మిలియన్ లీటర్లను శుద్ధి చేస్తున్నారు. మరో 711.76 మిలియన్ లీటర్లు శుద్ధి చేసేందుకు చేపట్టిన ఎస్టీపీలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. కొత్తగా 289 మిలియన్ లీటర్ల తాగునీటి సరఫరాకు కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుంచి ఏటా 10,000 కోట్ల చొప్పున 10 ఏళ్లలో 1,00,000 కోట్లు సాధించి వాటితో నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చాలని ప్రణాళిక వేశారు. తొలి దశలో 30,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. సాస్కి పథకంలో కేంద్రం నుంచి 2,000 కోట్లు రాబట్టాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణాలతో పాటు అమృత్ పథకంలో 15,500 కోట్లతో వివిధ దశల్లోని అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. ఫలితంగా ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. డిమాండ్లపై నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBA తెలిపింది. నెలలో 4 శనివారాల్ని సెలవు దినాలుగా ప్రకటించాలని UFBA డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ UFBA మధ్య 2024 మార్చిలో చర్చలు జరగ్గా ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్కు నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించే నేటికి 3 ఏళ్లైన సందర్భంగా నేతలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి, గణబాబు శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ మీద యువత కోసం యువగళం పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతోంది. మరి ఆ రోజు అనేక కష్టాలు, ఇబ్బందులు ఆయన వ్యక్తిగతంగా కూడా హననం చేసినా కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర యువత కోసం యువగళం పాదయాత్ర చేయడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం దాదాపు 94% అంటే 175కు 164 సీట్లు సాధించిందంటే దాంట్లో కీలక పాత్ర లోకేష్ గారి పాత్ర ఉంది. మరి వారి నాయకత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు.
ఆయన చేస్తున్నటువంటి కృషి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు చేస్తున్నటువంటిది ఇవాళ ఎవరో కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల ఖర్చులతో చేదు అనుభవాలు చవిచూసిన చెరకు రైతులకు యాంత్రీకరణ తీపి ఫలాలు అందిస్తోంది. చెరకు పరిశ్రమలే స్వయంగా యాంత్రీకరణకు తోడ్పాటు అందిస్తున్నాయి. వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఒకప్పుడు వరితో సమానంగా చెరకు సాగు చేసేవారు. ఉయ్యూరు కేసీపీ కర్మాగారం పరిధిలో 25,000 మంది రైతులు 35,000 ఎకరాల్లో చెరకు పండించారు. అప్పట్లో కర్మాగారంలో 12 లక్షల టన్నుల చెరకు గానుగాడింది. రాను రాను చెరకు సాగు తగ్గుముఖం పట్టడంతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగేలా ఉయ్యూరు చక్కెర కర్మాగారం యాజమాన్యం దృష్టి కేంద్రీకరించింది. 10 ఎకరాలకు తక్కువ విస్తీర్ణం ఉన్న పంటను కూడా యంత్రాల ద్వారా నరికేందుకు తోడ్పాటునందిస్తోంది. చెరకు నరికేందుకు తమిళనాడు నుంచి 7 మిషన్లను ప్రత్యేకంగా తెప్పించింది. కంకిపాడు మండలంలో తొలి విడతగా 100 ఎకరాల్లో యాంత్రీకరణ ద్వారా చెరకు రవాణా చేస్తున్నారు. దీనివల్ల టన్నుకు సుమారు 500 రూపాయలు మిగులుతాయని రైతులు చెబుతున్నారు. టన్నుకి ఇప్పుడు మనుషులు నరికి ఫ్యాక్టరీ చేరాలంటే 1400 అవుతుంది. ఇప్పుడు మిషన్తో నరికింది అయితే 920 రూపాయలకే ఫ్యాక్టరీకి చేరిపోతుంది. దీంట్లోనే ఒక 500 ప్రతి టన్నుకి రైతుకి లాభంగా చేకూరుతుంది. అందుకని గతంలో మానేసిన చెరుకు కూడా ఈ హార్వెస్టింగ్కి ఎలా ఉంటుంది వేద్దామని ముందుగా ఒక 8 ఎకరాలు వేసామండి ఈ సంవత్సరం. అది ఇప్పుడు ఈ సంవత్సరం హార్వెస్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నామండి. ఇదివరకే చెరుకు అంటే బాగా మన నాన్నగారు అందరూ బాగా చేసేవారు. 30-40 ఎకరాలు వేసేవారు. తర్వాత ఓ 10 ఏళ్ళ మట్టి ఈ తెలంగాణ నుంచి కూలీలు రాపోవటం, దానివల్ల రేట్లు వాళ్ళకి టన్నుకి 1200-1300 మిల్లు జార ట్రాన్స్పోర్ట్ అవ్వటం వల్ల చెరుకు తగ్గిపోయితే దాళ్ళ మీదకి వెళ్ళిపోయారు రైతులందరూ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిల్లుల్లో దాన్ని గమనించి ఈ ఒక 2-3 సంవత్సరాలు బట్టి విడదపై అంటే 59 అంగుళాలు బోదేసి ట్రాక్టర్ కూడా దాంట్లో పైపొట్టు చేసినట్టుగా అదేమో తర్వాత మిల్లుకేమో హార్వెస్టర్తో నరికేటట్టుగా ఇప్పుడే వేస్తున్నామండి. దీనివల్ల ఒక టన్నుకు 400 గడి కలిసి వస్తుందని ఒక అంచనా లాభంగా ఉంది. యంత్రంతో కోసిన చెరుకును కేసీపీ యాజమాన్యమే రవాణా చేస్తూ ఉండటం కూలీల ఖర్చు కలిసొస్తుందని రైతులు చెప్తున్నారు. యాంత్రీకరణ పెరగటం వల్ల ఈ ఏడాది ఆశించిన ఫలితాలు వస్తాయంటున్న రైతులు వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెంచుతామని తెలిపారు. 30 సంవత్సరాల నుంచి సీనియర్టీ ఉంది. 30 సంవత్సరాల చెరువులో ఉంది. డైలీ 2 ట్రిప్లు వేసాడు. ఈ కూలీల కొరత వల్ల మేము ట్రిప్పులు పడతల్లా. ట్రిప్ వెళ్ళినా కూడా ఒక రోజు పడుతుంది రావటానికి. ఆ ఇబ్బంది వల్ల మిషన్ బాగా మెరుగుంది. అని మిషన్ చూసినా కానీ మాకు రైతుకు కూడా రూపాయి రొటేషన్ అవుతుంది, రూపాయి కలిసి వస్తుంది. అంత ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంటుందండి. గతంలో కూలీలు తెలంగాణ నుంచి లేదా గోదావరి జిల్లాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ సమయానికి వచ్చి రాక బోళ్ళంత డబ్బులు వృధా చేసి సమయం వృధా చేసి చాలా ఇబ్బంది పడ్డాం. ఇట్లా మిషనరీ ద్వారా అయితే కొంత రైతుకి సమయం ఆదా అవుతుంది. మిల్లుకి వెళ్ళాలంటే 2 రోజులు పట్టేది. వాళ్ళు కొట్టి దాన్ని మళ్ళీ బయటికి తోలి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి 2 రోజులు పట్టేది. ఇప్పుడైతే అట్టా కాకుండా గంటల ప్రకారం పని జరిగిపోతుంది. తేమ లేకుండా ఉంటే రోజుకి 100 టన్నులు 120 టన్నులు కొట్టొచ్చండి. రైతులు కూడా ఎంకరేజింగ్గానే ఉన్నారు. దానికి 40 టన్నులు 45 టన్నులు అలా అవుతుందండి. ఒకటి 50 టన్నులు కూడా అవుతుందండి. అయ్యేదాన్ని బట్టి బోధికి మధ్యలో 56 అంగుళాలు ఉండి పైపాటు చేస్తే మధ్యలో కలుపు కూడా లేకుండా చిన్న ట్రాక్టర్ తిరుగుద్దండి. పైపాటు చేసి ఒక జడ వేసుకుంటే మిషన్ కూడా ఈజీగా నరుకుద్ది. 2 పంటకు కూడా నెక్స్ట్ ఉంచుకోవటానికి కూడా ఇబ్బంది ఉండదు. మళ్ళీ మొలక బాగానే వస్తుందండి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా చెరుకు అనేది రైతులు పెద్ద సంఖ్యలో సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూలీల కొరతను అధిగమించేందుకు చెరుకు నరికే యంత్రాలు అందుబాటులోకి రావడంతో పాటు వారికి ఈ చెరుకు నరికే సమయము అలాగే డబ్బు కూడా ఆదా అవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర సర్కారీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా అధిక ధరలకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని విజిలెన్స్ నిగ్గు తేల్చినా చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలుకు చెందిన శ్రీ భారత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న ధరలతో పోలిస్తే బోధనాసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపునకు మించి చెల్లిస్తున్నాయి. ఫలితంగా ఖజానాకు ప్రతి నెల కోట్ల రూపాయల్లో నష్టం కలుగుతోందంటూ కొందరు చేసిన ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు.
కర్నూలు సర్వజనాసుపత్రికి 2018 నుంచి 2025 ఆగస్టు వరకు 1 కోటి క్యూబిక్ మీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసినందుకు అధికారులు 33,73,00,000 చెల్లించారు. 2018 నుంచి క్యూబిక్ మీటరు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కు 12% జీఎస్టీతో కలిపి శ్రీ భారత్ ఫార్మా 31,36,00,000 వసూలు చేస్తోంది. దీనిపై ఏటా 2% చొప్పున ధర పెంచుతోంది. అదనంగా రవాణా రుసుములు వసూలు చేస్తోంది. అదే కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం క్యూబిక్ మీటర్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను ₹12.90కే కొనుగోలు చేస్తున్నాయి. కర్నూలుకి చెందిన ఎలెన్బరీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ సంస్థ హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ ఆసుపత్రికి రవాణా ఛార్జీలతో కలిపి ₹19.29కే క్యూబిక్ మీటర్ సరఫరా చేస్తోంది. నిర్వహణ బాధ్యతలతో సంబంధం లేకుండా భీమిలి సమీపంలో ఓ సొసైటీకి ₹15.12కే క్యూబిక్ మీటరు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే 3 ఏళ్ల పాటు శ్రీభారత్ ఫార్మా సంస్థ నుంచే కొనుగోలు చేస్తే ఒక్క కర్నూలు సర్వజన ఆసుపత్రి నుంచే వాస్తవ ధర కంటే అదనంగా ₹9,25,00,000 చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలోని మిగతా 24 ఆసుపత్రులను కూడా కలిపితే ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని విజిలెన్స్ తేల్చింది. ఈ మేరకు అధికారులు 6 నెలల క్రితమే సమగ్ర నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. ఆక్సిజన్ కొనుగోలు ఒప్పందాలు రద్దు కాకుండా చూసే బాధ్యతను కొందరు వైకాపా నాయకులు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీ భరత్ ఫార్మాతో ఒప్పందం జరిగినప్పటికీ తరువాతి కాలంలో లొసుగులు, అక్రమాలు వెలుగు చూశాయి. ఒప్పందం జరిగిన 7 నెలలకే వైకాపా అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో పలువురికి ప్రతి నెల లక్షల్లో ముడుపులు అందాయి. వీరే ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు అధికారులతో మాట్లాడుకుని చర్యలు తీసుకోకుండా ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన అమర్ బాబు అనే వ్యక్తి చనిపోయి కూడా చిరంజీవిగా నిలిచాడు. 6 జీవితాలకు వెలుగిచ్చాడు. ఇంజనీరింగ్ విద్యార్థి అమర్ బాబు నిడుముక్కల వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. జీవన్దాన్ సభ్యుల సూచన మేరకు అవయవదానానికి యువకుడి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అమర్బాబు గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. లివర్, కిడ్నీలను రమేష్ ఆసుపత్రిలోనే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అమర్చారు. అమర్బాబు కుటుంబ సభ్యుల్ని వైద్యులు, ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. నా బిడ్డలాగా ఏది ఉండకూడదని చేశాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, భర్త లేడు, నన్ను బతికిస్తాడని ఎన్నో ఆశతో పెట్టుకున్నానండి. నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదు అనుకున్నానండి. దీనికి ఇష్టపడ్డానండి. 21 ఏళ్ల యువకుడు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవడం జరిగిందండి. మదర్ చాలా సహృదయంతో అవయవదానానికి అంగీకరించారండి. జీవన్ దాన్ వారు ఒక యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి, అంటే డిఫరెంట్ పేషెంట్ 6 వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి. 6 వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి. మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా 4 ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి. ప్రభుత్వం తరఫున, రమేష్ హాస్పిటల్ తరఫున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కోటేశ్వరమ్మ గారి అబ్బాయి 22 ఏళ్ళు కేవలం అమర్ బాబు గారు ఒక యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం, కానీ వారి బిడ్డని సజీవంగా మరొక 6 జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈరోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం. దానికి కోటేశ్వరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై చర్చలు ముగిశాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. అందుకు సంబంధించి ప్రకటన నేడు వెలువడనుందని చెప్పారు. ప్రస్తుతం ఎఫ్టీఏలోని అంశాలపై న్యాయ పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్, EU దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతమై ఆర్థిక సంబంధాలు పటిష్టమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల మధ్య పెట్టుబడుల ప్రవాహం కూడా ఉంటుందని వెల్లడించారు. భారత్, EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2027 ఆరంభంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎఫ్టీఏ వల్ల ఐరోపా సమాఖ్య భారత్లో $100 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. జౌళి, తోళ్లు, దుస్తులు, రత్నాభరణాలు, హస్తకళలు వంటి కార్మిక ఆధారిత ఎగుమతులపై 0 టారిఫ్ విధించాలని భారత్ EUను కోరింది.
అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్ని వణికించిన భీకర మంచు తుపాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఫలితంగా న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో ఉష్ణోగ్రత -31 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద 11 అంగుళాల మేర మంచు కురిసింది. విద్యుత్ తీగలు తెగి 7,50,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పవర్ అవుటేజ్ వెబ్సైట్ పేర్కొంది. వివిధ కారణాల వల్ల సుమారు 25 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 8 మంది మరణించారని వెల్లడించారు. ఇళ్లు, రహదారులపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. అతి శీతల గాలుల కారణంగా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే వారం మరో మంచు తుపాను అమెరికాలోని తూర్పు రాష్ట్రాల్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటీవల 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ను నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర దేశాలకు గ్రీన్ కార్డు కోటా పెరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల్ని ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఏడాదికి గాను ఇతర దేశాలకు 50,000 అదనపు గ్రీన్ కార్డులు జారీ అవుతాయని ఇమిగ్రేషన్ అటార్నీ తెలిపారు. వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇటీవల 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో 2027 సంవత్సరానికి గాను ఇతర దేశాలకు గ్రీన్ కార్డు కోటా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులను ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేస్తే ఇతర దేశాలకు అదనపు గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ వెల్లడించారు. సాధారణంగా వీసా ప్రాసెసింగ్ను నిలిపివేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ 75 దేశాలకు దాదాపు 67,000 ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసేవారు. జనవరి 21 నుంచి ఈ దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ను నిలిపివేస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అక్టోబర్ 1 నుంచి ఇప్పటికే ఈ దేశాల పౌరులకు కొన్ని వీసాలు జారీ అయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈ 75 దేశాలపై నిషేధం అమలైతే వచ్చే ఏడాదికి గాను ఇతర దేశాలకు అదనంగా మరో 50,000 గ్రీన్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ వివరించారు. ఇండియా, చైనా నుంచి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుల కోసం చాలా మంది అప్లై చేయడం వల్ల ఈ దేశాల వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కోవిడ్ కాలంలో మాదిరిగానే ఈ మిగిలిపోయిన కోటాలు ఉపాధి ఆధారిత దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు తెలిపారు. కోవిడ్ సమయంలో ఇలాగే జరిగినట్లు వివరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ సహా 75 దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ ను అమెరికా నిలిపివేసింది. అమెరికా ప్రభుత్వ పథకాలపైనే వారు ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలున్నాయని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా తెలిపింది. కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను దొంగిలించకుండా వారు తమకు భారంగా మారారని నిర్ధారణ అయ్యేంత వరకు ఈ నిలిపివేత అమల్లో ఉంటుందని పేర్కొంది. 2024 డేటా ప్రకారం కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల కోటాలో పాకిస్తాన్కు అత్యధికంగా 15,000 దక్కాయి. తర్వాత 8,000 గ్రీన్ కార్డులతో రెండో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది. భవిష్యత్తు అంతా రోబోలు, ఏఐదేనని ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనా నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని చైనాలోని ఓ రెస్టారెంట్ను చూస్తే అర్థమవుతోంది. చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోలలో యంత్రాలే వంట చేయటం, వడ్డించడం వంటి సన్నివేశాల్ని టీవీ స్క్రీన్కు అతుక్కుపోయి ఆసక్తిగా చూడటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే రెస్టారెంట్ ఆ ఊహను నిజం చేసింది. గరడు తిప్పటం, టాస్ చేయటం దగ్గర నుంచి వడ్డించడం వరకు అన్ని పనుల్ని రోబోలే చేస్తున్నాయి. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హ్యాంగ్జౌ నగరంలో మొట్టమొదటి రోబోట్ రెస్టారెంట్ను ప్రారంభించారు. కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు వంటకాలు, పానీయాలు, డెజర్ట్లను తయారు చేసే పూర్తి రోబోటిక్ రెస్టారెంట్ ఇది. కస్టమర్ లోపలికొచ్చి మెనూలో తనకు నచ్చిన ఫుడ్పై క్లిక్ చేస్తే చాలు, వెంటనే రోబోలు వంట చేయడాన్ని ప్రారంభిస్తాయి. అంతేకాదు, వినియోగదారులకు సైతం అవి దగ్గర ఉండి వడ్డిస్తాయి. ఇక్కడ కనిపిస్తోన్న రోబోట్ ప్రసిద్ధ చైనీస్ వంటకం 3 కప్ చికెన్ను తయారు చేస్తోంది. ముందుగా సెట్ చేసిన ప్రోగ్రాంలను అనుసరించి ఈ రోబోలు వంట పాత్రలో అన్ని ఇంగ్రీడియంట్లు, మసాలా దినుసులను జోడిస్తాయి. వాటి చేతులతోనే వంటను కలపడం, టాస్ చేయడం వంటివి చేసి రుచిని సర్దుబాటు చేస్తాయి. స్పైసెస్, స్వీట్నెస్ ఏ మోతాదులో ఉండాలనేది మనం చెబితే నిమిషాల్లోనే గుమగుమలాడే పరిశుభ్రమైన వంటకం మన ముందు ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఆహారం చాలా రుచిగా ఉందని, అచ్చం షెఫ్లు చేసిన మాదిరిగానే ఉందని కస్టమర్లు చెబుతున్నారు. ఈ రెస్టారెంట్లో 100 కంటే ఎక్కువ వంటకాలను ఏఐ రోబోట్లు రోజు